గుడ్ మార్నింగ్ గైజ్. నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి CHSL ఎగ్జామినేషన్ అనేది పార్ట్ 1 and 2 ఆల్రెడీ నేను చెప్పాను. నౌ ఇట్ ఈస్ పార్ట్ 3. ప్రీవియస్ ఇయర్ ప్రతిదీ CHSL కానీ, MTS కానీ, GD కానీ, CGL కానీ ప్రతి ఎగ్జామ్స్కి నేను ప్లేలిస్ట్ అనేది తయారు చేయడం జరిగింది. హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ప్లేలిస్ట్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావండి. మీకు కావాలనుకుంటే ప్రిపరేషన్కి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, SSC, GD కానీ, MTS కానీ ఈ పుస్తకం అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు కాల్ చేయొచ్చు, నా మొబైల్ నెంబర్కి మీరు తీసుకోవచ్చు. సో లెట్ us see ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఇన్ 1024 ఇక్కడ చూసినట్లయితే మనము కింగ్ మహమ్మద్ ప్లండర్డ్ అంటే, ప్లండరింగ్ అంటే రాబరీ అనమాట, దొంగతనం. ఎక్కడ అంటే అన్హిల్వాడ్ ప్రాంతంలో ఈ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన చొరబడ్డాడంట, దొంగతనం చేశాడనమాట. ఫ్రైజైల్ ఎకానమీ నీడ్స్ సమ్ థ్రస్ట్ ఫ్రమ్ సపోర్టింగ్ పార్ట్నర్స్. ఇక్కడ ఫ్రైల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫ్రైజైల్ అంటే పెలుసు అనమాట. ఇప్పుడు గాజు ఉంటుంది, గాజుని మనము కింద పడేస్తే అది ఫ్రైజైల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఇది ఫ్రైల్ అంటే ఈ విధంగా ఎకానమీని ఫ్రైల్ ఎకానమీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద మోబ్ బిలీవ్ ఎవ్రీ వర్డ్ ద లీడర్ సేస్. ఈజ్ బిలీవింగ్ ఎందుకు ఉండకూడదు అంటే మాబ్ అనేది ప్లూరల్ అనమాట. సో దాన్ని బిలీవ్స్ అని చెప్పకూడదు, బిలీవ్ అని చెప్పాలి. సో వాళ్ళు నమ్ముతున్నారంట ఏదైతే లీడర్ చెప్తున్నాడో అవన్నీ. ఇన్వెస్టింగ్ ఆన్ రియల్ ఎస్టేట్ కెన్ ఎర్న్ యూ క్విక్ ప్రాఫిట్ బట్ ఇట్ కమ్స్ విత్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ రిస్క్ అటాచ్డ్ టు ఇట్. సో రిస్క్ చేస్తేనే మనకి బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. రాహుల్ షల్ బి రైటింగ్ ద ఎగ్జామ్ అట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్. ఈ టైంలో నెక్స్ట్ వీక్ రాస్తూ ఉంటాడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. యాజ్ ద డైరెక్టర్ I had to bite the bullet in order to restore normalcy. Force oneself to do something unpleasant అని చెప్పి ఇది మనం చూడవచ్చు. ఇక్కడ ఏంటంటే యాజ్ అ డైరెక్టర్ ఐ హ్యాడ్ టు బైట్ ద బుల్లెట్. ఇక్కడ బైట్ ద బుల్లెట్ అనేది ఇడియమ్స్ అనమాట. సో ఫోర్స్ వన్ సెల్ఫ్ టు డూ సంథింగ్ అన్ప్లెజెంట్. చిప్ ఆఫ్ ద ఓల్డ్ బ్లాక్ సమ్వన్ హూ రిసెంబుల్స్ దేర్ పేరెంట్స్. అంటే ఓల్డ్ బ్లాక్ యొక్క చిప్ అండ్ అలాగే ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే మీ నాన్నలాగే ఉన్నారా అని చెప్పి చెప్తుంటాం అనమాట మీ పోలికలన్నీ. హీ ఆల్వేస్ థ్రూ ఎ టాంట్రమ్ అబౌట్ సంథింగ్ ఆర్ ది అదర్. సో థ్రూ ఎ టాంట్రమ్ అనేది మనం చూడాలి. ద న్యూ మ్యూజిక్ సిస్టమ్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్ ఫర్ అస్ టు బై. ఇక్కడ కాస్ట్స్ అన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అని చెప్పి తెలుసుకోవాలా. అండ్ ఒమిషన్ ఆఫ్ డ్యూటీ అంటే డెలికేసీ అని చెప్పి చెప్పుకోవచ్చు. దీన్ని మనము ఆ విధంగా చెప్తారనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే స్పెల్లింగ్, బిబ్లియోగ్రఫీ, ఇంటెలిజెన్స్, ఎంతూజియాజం, మేనేజ్మెంట్ ఇవన్నీ ఇన్కరెక్ట్లీ స్పెల్లింగ్ వర్డ్స్ అనమాట. ద రూమర్స్ యూజువల్లీ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్ అనమాట. సో రూమర్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ స్ప్రెడ్ లైక్ ఏ వైల్డ్ ఫైర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మై సన్స్ అగ్రిగేట్ మార్క్స్ వర్ వెరీ పూర్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. సో ఇక్కడ స్పెల్లింగ్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఒక సెంటెన్స్ అనేది ఇవ్వడం జరిగింది, స్పెల్లింగ్ అనేది కనుక్కోవాలి. He ran most happily to receive his father. ఇక్కడ he ran most happily అనేది ఇక్కడ ఏదైతే ఇవ్వడం జరిగిందో హ్యాపీ అని ఇచ్చాడు. he ran most happily అనేది అడ్జెక్టివ్ ఫామ్ కాబట్టి నో ప్రాబ్లం. సో అక్కడ హ్యాపీ ఇచ్చింటే హ్యాపీలీ రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం జంబుల్ సెంటెన్స్ చూసినట్లయితే ABCD ఈ సెంటెన్స్ ఒక ఫ్రేమింగ్, మీరు ఆన్సర్ అనేది ఈ విధంగా ABCD అనేది సీక్వెన్స్గా రావడం జరిగిందనమాట. సో ఏవైతే జంబుల్ సెంటెన్స్ ఉంటాయో వాటిని మీరు ఫ్రేమ్ చేసుకొని ఒకసారి చదువుకోండి. నెక్స్ట్, పార్కర్ హ్యాస్ బీన్ బిటెన్ బై ఏ రేర్ స్పీసీస్ ఆఫ్ స్పైడర్స్. ఇదేమో ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఏ రేర్ స్పీసీస్ ఆఫ్ స్పైడర్స్ హ్యాస్ బిటెన్ పార్కర్ అనేది మనం చూడొచ్చు అనమాట యాక్టివ్ వాయిస్లో. సో యాక్టివ్ని ప్యాసివ్, డైరెక్ట్ని ఇండైరెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఏ విధంగా హ్యాస్ బీన్ బిటన్ అన్నాడు, ఇక్కడ హ్యాస్ బిటన్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉంటుందన్నమాట. రివర్స్ అయితే మనం హ్యాస్ బీన్ బిటన్ అనేది
రాయాల్సి ఉంటుందన్నమాట. ద మైనర్ ప్రాజెక్ట్ పుట్ ఫార్వర్డ్ బై ద గవర్నమెంట్ ఈజ్ నౌ మూవింగ్ అరౌండ్ ఇన్ టు ఇట్స్ థర్డ్ ఇయర్ అనే బదులు ఈజ్ నౌ మూవింగ్ ఇన్ టు అని చెప్పి ఇక్కడ మూవింగ్ అరౌండ్ బదులు మూవింగ్ ఇన్ టు. రిజల్యూట్ అంటే స్ట్రాంగ్ అనమాట. అదేవిధంగా దెర్ వాజ్ ఏ ఫీలింగ్ ఆఫ్, ఇక్కడ ఏంటంటే రిజల్యూషన్ అంటే ఏంటంటే సో యూ హ్యావ్ టు మేక్ సమ్ స్ట్రాంగ్ డెసిషన్ అనమాట అట్లా. ఇంకొకటి ఏంటంటే డిజల్యూట్ వేరు, డిజల్యూట్ అంటే కరిగిపోవడం. సో నెక్స్ట్ మనము దెర్ వాజ్ ఏ ఫీలింగ్ ఆఫ్ వెంజియన్స్ ఇన్ హిజ్ ఐజ్ అంటే పాశ్చాత్తాపం తన కళ్ళల్లో కనపడుతుందంట. నెక్స్ట్ ద నెక్స్ట్ ఫెయిరీ మార్కెట్ వాజ్ హెల్డ్ ఆన్ షెడ్యూల్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద వాల్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇరిటేషన్ టు ద బాయ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ షీ బిగాన్ టు ప్రౌల్ అరౌండ్ ఇన్కన్సోలబుల్ ఫర్ ఎ వైల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ మనము జంబుల్ సెంటెన్స్ చూడండి, ఏబిసిడి ఏ విధంగా ఫ్రేమింగ్ చేశారో. సో నేను ఆల్రెడీ ఆన్సర్స్ ఇచ్చాను. బీసీఏడి అనేది జంబుల్ సెంటెన్స్ ఫ్రేమింగ్ చూసుకోండి. ద ఆర్ట్ ఆఫ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ అంటే మనకు తెలుసు క్యాలిగ్రఫీ ఎవరైతే బాగా హ్యాండ్ రైటింగ్ బాగుంటుందో గ్రీటింగ్ కార్డ్స్ మీద ఇన్విటేషన్కి రాయడానికి ఉంటుంది అనమాట. సపరేట్గా క్యాలిగ్రాఫర్ పోస్ట్ కూడా ఉంటుంది, చాలా మంచి శాలరీ ఉంటుంది అనమాట. పర్సనల్ సెక్రటరీ జాబ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ద యాప్ గెట్స్ లారీస్ పేరెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లెర్నింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్. ఇక్కడ ఇన్వెన్షన్స్ దే మైట్ అండర్టేక్ దట్ ఆర్ టార్గెటెడ్ టు లారీ సిచ్యువేషన్ అన్నాడు. ప్రోగ్రామ్స్ ఇన్ఫియరెన్సెస్ అబౌట్ హిజ్ యాటిట్యూడ్స్ అండ్ బిహేవియర్స్. సో ఇక్కడ ఏవైతే ఇన్ఫియరెన్సెస్ ఉన్నాయంట, అదేవిధంగా ఇన్వెన్షన్స్, టార్గెటెడ్, ఇవన్నీ క్లాస్ టెస్ట్ ఒకే ఒక క్వశ్చన్లో అడుగుతాడు అనమాట. సో బెటర్ మీకు వస్తే పెట్టండి, లేదంటే వదిలేయండి అనమాట. ఏదైనా ఒకటి వచ్చినా కూడా అక్కడ ఈజీగా కనిపెట్టేయచ్చు అనమాట ఆప్షన్స్లో. అబ్జర్వ్డ్ అనేది ఆపోజిట్ సెన్సిబుల్. మెనీ బాలీవుడ్ మూవీస్ షో గ్లూమీ అంటే చీర్ఫుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. స్టోరీస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. హీ ఈజ్ నోన్ ఫర్ టాకింగ్ టూ ఫ్రాంక్లీ అంటే కాల్ ఎ స్పేడ్, టిట్ ఫర్ టాట్ అంటారు, మొగ మీదే మాట్లాడేస్తారు. దేర్ బిహేవియర్ వెక్సెస్ అస్, వీఆర్ వెక్స్డ్ బై దేర్ బిహేవియర్ అని చెప్పి ప్యాసివ్ ఫామ్లో చూడొచ్చు. వెన్ ద విలేజర్స్ పుట్ అప్ ఎ ఫర్మ్ రెసిస్టెన్స్ టు ద ఫియర్సమ్ బండిట్ విత్ ఆల్ దేర్ మైట్ హీ అల్టిమేట్లీ ఫ్లీడ్ ద స్పాట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ వెన్ ద విలేజర్స్ పుట్ అప్ ఎ ఫర్మ్, ఆ విధంగా మనము ఏ విధంగా చూడండి యాక్టివ్ని ప్యాసివ్ వాయిస్ కానీ ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ద పేషెంట్ కంప్లైంట్ ఆఫ్ గిడ్డినెస్ ఆఫ్టర్ సర్జరీ. ఇక్కడ మనం చూసినట్లయితే అన్స్టడీనెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు, దాని యొక్క మీనింగ్ అనమాట గిడ్డినెస్కి. నెక్స్ట్ ద వర్క్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద టామ్ ఇన్ ద మెమొరీ ఆఫ్ ద పర్సన్ అనే దాన్ని ఎపిటెపీ అంటారు అనమాట. ఇట్లా మనం గ్రేవింగ్ చేస్తూ ఉంటారు. ద ట్రైన్ వాజ్ ఆల్రెడీ లెఫ్ట్ బిఫోర్ వీ రీచ్ ద ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ అని చెప్పి చేయాల్సి ఉంటుంది. హర్ ఫాదర్ వాజ్ క్విక్ టు డిటెక్ట్ హర్ కన్సీల్డ్ ఎమోషన్ అంటే ఇక్కడ ఏంటంటే కన్సీల్డ్ అంటే డిస్క్లోజ్డ్ అనమాట. సో ఆ విధంగా మనము డిస్క్లోజ్ అంటే ఈ విధంగా. సో వాళ్ళ నాన్న కనిపెట్టేశాడంట తను ఏదైతే ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోందో. టు బైట్ ద బుల్లెట్ అంటే టు బీ బ్రేవ్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఎంత డిఫికల్టీ ఉన్నా కూడా ఇట్లా బుల్లెట్ దాని మీద ఉన్న లేయర్ తీసేసి ఆ మందుగుండు సామాగ్రి యూజ్ చేసుకొని హీ డన్ డేరింగ్ అనమాట. సో బ్రేవ్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. ద అథ్లెట్స్ టో వాజ్ బ్యాడ్లీ ఇంజ్యూర్డ్ డ్యూ టు ఎ ఫాల్ ఆన్ ద ట్రాక్ అని చెప్పి చెప్పుకోవాలి. స్పెల్లింగ్ మనం చూసినట్లయితే అసాసినేట్, సక్సెషన్, కాంప్లసెంట్, యాక్వేరియం అనేది అడగడం జరిగింది. ఐ కెన్ సీ లాట్స్ ఆఫ్ కలర్స్ ఇన్ ద పిక్చర్ అన్నాడు. నెక్స్ట్ ద మీల్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్ బై ద చెఫ్ అన్నాడు. ద చెఫ్ ఈజ్ ప్రిపేరింగ్ ద మీల్ అనేది యాక్టివ్ వాయిస్ అనమాట. ఇదేమో ప్యాసివ్ వాయిస్లో ఉంది. షీ స్వాలోడ్ డౌన్ హర్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ఏ హరీ అని చెప్పి. నెక్స్ట్ క్వెంటెసెన్షియల్ అంటే టిపికల్ అనమాట. నెక్స్ట్ ఐ కెనాట్ సిటప్ విత్ దిస్ సార్ట్ ఆఫ్ ఇన్సల్ట్ ఇన్ ఆఫీస్ అంటే పుటప్ విత్ అని చెప్పి చెప్పుకోవాలి. ఫర్దర్ మనం చూసినట్లయితే వన్ ఆఫ్ ద మోస్ట్ డివాస్టేటింగ్ పీరియడ్స్ ఇన్ యూరోపియన్ హిస్టరీ కేమ్ డ్యూరింగ్ ద 14th century. అదేవిధంగా లీవింగ్ సిటీస్ అండ్ టౌన్స్ అంటున్నాడు. నెక్స్ట్ సీమ్డ్ హెల్దీ వన్ డే మైట్ బీ డెడ్ ద నెక్స్ట్, పనిష్మెంట్ ఆఫ్ దేర్ సిన్స్ అన్నాడు. శానిటరీ ప్రాక్టీసెస్ అన్నాడు. సో ఆ విధంగా క్లాస్ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. యూ హ్యావ్ టు టేక్ ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో వాటిలో ఏదైతే
మనకి సూటబుల్ ఉంటుందో అది చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి, మీరు చదవాలి. నేను చదివే కన్నా మీరు చదివితే ఇంకా బాగుంటుంది అనమాట. నెక్స్ట్, ద రిచ్ మ్యాన్ వాజ్ నోన్ ఆల్ త్రూ అవుట్ ద కంట్రీ ఫర్ హిజ్ నోబుల్ డీడ్స్, కైండ్నెస్ అండ్ యాజ్ వన్ ఆఫ్ హూ మేక్స్ అన్ యాక్టివ్ ఎఫర్ట్ టు ప్రమోట్ హ్యూమన్ వెల్ఫేర్. అంటే తను ఏమంటారంటే ఫిలాంథ్రఫిస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఎవరైతే ఉన్నాడో ఆ విధంగా కైండ్నెస్ చూపిస్తాడో, సో హ్యూమన్ వెల్ఫేర్ కోసము ఫిలాంథ్రపిస్ట్ అంటారు. హ్యూమన్ మ్యాన్ కైండ్ని హేట్ చేసేవాడు మిసాంథ్రపిస్ట్ అంటారనమాట, మిసాంథ్రఫీ. నెక్స్ట్, కామిక్ ఆపోజిట్ ట్రాజిక్ అనమాట. కామిక్ అంటే కామెడీ వీడియోస్ లా ఉంటాయి, ట్రాజిక్ అంటే బాధాకరమైన అనమాట. నెక్స్ట్ స్పెల్లింగ్స్ చూడండి. సెరీన్, ట్రైస్ట్, యోగర్ట్, సోఫాలిక్ అని చెప్పి. ఫర్దర్ మనం చూసినట్లయితే హిస్ పర్వర్జీ థాట్స్ వర్ వెరీ డిస్టర్బింగ్, సో హీ డిసైడెడ్ టు ట్రై సీయింగ్ ఏ థెరపిస్ట్ అన్నాడు. ఇక్కడ డీవియాంట్ అని చెప్పి తెలుసుకోవాలి. అప్సెట్ ద యాపిల్ కార్ట్ అంటే స్పాయిల్ కేర్ఫుల్ ప్లాన్స్ అంటున్నాడు అనమాట. నెక్స్ట్, రెగినాల్డ్ బిట్రేడ్ హిస్ క్లోజెస్ట్ ఫ్రెండ్ అండ్ ఇట్ వాజ్ బిగ్ షాక్ ఫర్ ఆల్ అనమాట. స్టాబ్ సమ్వన్ ఇన్ ద బ్యాక్ అని చెప్పి, అంటే ఈ విధంగా ఇట్ వాజ్ అంటే బిట్రే అంటే మోసం చేయడం అనమాట. సో స్టాబ్ సమ్వన్ ఇన్ ద బ్యాక్ అన్నా కూడా ఇట్లా వెనకాల పొడచడం. మై ఫ్యాసినేషన్ విత్ టైలర్స్ ఐటమ్స్ రెసీడెడ్ ఇంటూ డిస్టాంట్ మెమొరీస్ అనమాట. ఇక్కడ రెసీడెడ్ అంటే అప్రోచ్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే యూనిఫామ్ని ఆపోజిట్ వేరియబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద క్లాక్ దాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ టౌన్ స్క్వేర్ ఈజ్ ఎ బిగ్ ఇన్ ద హోల్ టౌన్ అన్నాడు. సో ఇది ద బిగ్గెస్ట్ అని చెప్పి చెప్పుకోవాలి. మిస్టర్ ప్రమోద్ కుడెంట్ వెయిట్ టు ట్రైయింగ్ అనే బదులు వెయిట్ టు ట్రై అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. స్పెల్లింగ్ చూడండి. డెమాలిష్, మ్యాగ్నిఫిషెంటు, గర్గాంటము, హిలారియస్ అనేది స్పెల్లింగ్స్ చూసుకోవాలా. ఫర్దరు బక్షీ విల్, ఇక్కడ ఈజ్ గోయింగ్ టు కాల్ యూ లేటర్ ఇన్ ద ఈవినింగ్ అనేది యాక్చువల్ సెంటెన్స్, విల్ గోయింగ్ టు కాల్ అని రాయకూడదు. పాకెట్ అండ్ ఇన్సల్ట్ అంటే టాలరేట్ ఇన్సల్ట్ వితౌట్ ప్రొటెస్ట్ అనమాట. ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేసినా కూడా దాన్ని మనం పాకెట్లో పెట్టుకొని ఉండడం అనమాట, అంటే టాలరేట్ చేయడం అనమాట. ఈజీలీ ప్రొవోక్డ్ అంటే ఐరాసిబుల్ అంటారు. ఫన్నీ స్టోరీస్ మేడ్ మీ అండ్ మై బ్రదర్ అంటే గిగ్లీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇన్కరెక్ట్లీ స్పెల్లింగ్ చూడండి. ఛాలెంజ్, ఛానల్, సర్టిఫికేట్, ఛాంపియన్. నెక్స్ట్, సెటిలర్స్ ఎస్టాబ్లిష్డ్ ఎ న్యూ కాలనీ ఇన్ ద ఎర్లీ 18th century. ఫర్దర్ సిబిఏడి అనేది మనం కూడా చూసుకోవచ్చు అనమాట. సెంటెన్స్ ఫ్రేమింగ్. ఐఎమ్ వెరీ సారీ దాట్ సెంటెన్స్ హ్యాస్ గాన్, మేబీ కట్ అయిపోయింది, నో వరీ. సో ఇట్ ఈస్ లైక్ సిబిఐడి అనే సీక్వెన్స్ అనే ఒక సెంటెన్స్ వచ్చింది, నో వరీ. దే అటెండ్ ఏ మీటింగ్ ఇన్ షికాగో దిస్ వీకెండ్ అన్నాడు. ఇక్కడ దే విల్ అటెండ్ అనేది రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది ఫ్యూచర్ ఫామ్ కాబట్టి. ఐ నో హర్ అనేది షీ ఈజ్ నోన్ టు మీ అనేది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ మనం చూసినట్లయితే అచీవ్ హిస్ హార్ట్స్ డిజైర్ ఆల్దో ఈవెన్ హీ నెవర్ న్యూ స్టూడ్ ఫర్ 600 years జట్ ఆఫ్ గ్రానైట్ స్లాబ్ అంటున్నాడు. లైన్డ్ విత్ ద రాక్స్ అని చెప్పి క్లాస్ టెస్ట్ అనేది మనం చూడొచ్చు. ఐఎమ్ ట్రైనింగ్ ఏ న్యూ బ్యాచ్ ఆఫ్ ఆఫీసర్స్ నౌ అన్నాడు. ఏ న్యూ బ్యాచ్ ఆఫ్ ఆఫీసర్స్ ఈజ్ బీయింగ్ ట్రైన్డ్ బై మీ అనేది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ మనం క్లాస్ టెస్ట్ చూసినట్లయితే ఈ విధంగా మనం క్లాస్ టెస్ట్ ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. బిఏసిడి అనేది ఫస్ట్ బి వస్తుంది, మళ్ళీ ఏసిడి అనేది సెంటెన్స్ చూసుకోండి. క్యాస్ట్ అసైడ్ అంటే టు రిజెక్ట్ అనమాట. డోంట్ ప్రవోక్ హర్ష అదర్వైజ్ షీ విల్ గివ్ యూ ఎ స్లాప్ అని చెప్తున్నాడు. డు నాట్ ఎగ్జాస్పరేట్ హర్ష అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ప్రవోకింగ్ అంటే ఎగ్జాస్పరేట్ అనమాట, అంటే ఉత్సాహపరచడం అనమాట. ఐ ఫైండ్ ప్లేయింగ్ చెస్ టు బీ డిఫికల్ట్ దాన్ ప్లేయింగ్ పోకర్. సో చెస్ ఇక్కడ టు బీ మోర్ డిఫికల్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మోర్ అనేది యాడ్జెక్టివ్ ఫామ్. హిజ్ యాక్షన్ డజంట్ వారంట్ సచ్ ఎ పనిష్మెంట్ అంటే సో దీన్ని మనం బ్రీచింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద కోచ్ వాస్ ట్రయింగ్ టు ట్విస్ట్ ద ప్లేయర్స్ ఆర్మ్ బై ఆస్కింగ్ హిమ్ టు ప్రాక్టీస్ త్రూ అవుట్ ద డే అంటే ట్రై టు ఫోర్స్ సమ్ వన్ టు డూ సంథింగ్ అనమాట. వెన్ రీమా సా హర్ మదర్ షీ వాజ్ ఇన్ ఎక్స్టసీ అంటున్నారనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎక్స్టసీ అనేది మొత్తం ఇదంతా స్పెల్లింగ్ కరెక్టా తప్ప అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే ఫెంటాస్టిక్ ఆపోజిట్ ఏంట్రా అంటే టాలరెంట్ అనమాట. నెక్స్ట్ ఇన్ యువర్ బర్త్డే సూట్ నాట్ వేరింగ్ ఎనీ క్లోత్స్ అని చెప్పి అడగడం జరుగుతుంది. వన్ హూ మేక్స్ అన్ యాక్టివ్ ఎఫర్ట్ టు ప్రమోట్ హ్యూమన్ వెల్ఫేర్ అంటే
తనను మనము ఫిలాంథ్రపిస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎవరైతే హ్యూమన్ వెల్ఫేర్ కోసము స్పెండ్ చేస్తాడో. ఫ్రైవోలస్ అంటే స్లాగ్ అనమాట, ఏంది పట్టించుకోకుండా మీరు చదవడానికి ఇంట్రెస్ట్ చూపించరు అనమాట ఒక్కొక్కసారి. దాని ఆపోజిట్ సీరియస్ అనమాట. ఐ నీడ్ టు ఎవాల్యుయేట్ ఆల్ ద ఆప్షన్స్ అవైలబుల్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటున్నాడు. ఇక్కడ ఆల్ ద ఆప్షన్స్ అవైలబుల్ నీడ్ టు బి ఎవాల్యుయేటెడ్ బై మీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అనమాట. సో ఓవరాల్ ఇది ప్యాసివ్ ఫామ్లో చెప్పడం జరిగిందనమాట. సో ప్యాసివ్ ఫామ్లో సింపుల్గా మనం చూసినట్లయితే బై ద అనే వస్తుంది. ప్లస్ మనకు చూసినట్లయితే ఇక్కడ ఏదైతే వర్బ్ ఉందో ఆ వర్బ్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తాడనమాట. వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు ఎక్స్టెండ్ ద డెడ్ లైన్, అంటే పొడిగించమన్నారు, ఇంకా కొన్ని రోజులు మాకు ఇంటిని డెడ్ లైన్ అని చెప్తున్నారు అనమాట. డిసెప్షన్ అంటే మోసగాడు, కన్నింగ్ ఫెలో. టీచర్స్ లవ్ దేర్ స్టూడెంట్స్ ఉన్నాడు. స్టూడెంట్స్ ఆర్ లవ్డ్, ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఆర్ ఉంది. లవ్డ్ అనేది V3 బై దేర్ టీచర్స్ అనమాట. స్పెల్లింగ్ చూడండి, హ్యూమరస్, అకేజన్, మిస్టీరియస్, సిజర్స్ ఇక్కడ రాంగ్ స్పెల్లింగ్గా అడగడం జరిగింది. సో వీ కెన్ డైరెక్ట్లీ కామెంట్ విచ్ ఇస్ ద రాంగ్ స్పెల్లింగ్. ఫర్దర్ మనం చూసినట్లయితే వీఆర్ వెయిటింగ్ ఫర్ ద మినిస్టర్ ఫర్ ద లాస్ట్ 2 hours అన్నాడు. సో వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ అని చెప్పి మనం చూసినట్లయితే దాన్ని ఈ విధంగా కరెక్ట్ ఫ్రేమింగ్గా 2 గంటల నుంచి కదా. సో ఫార్ అండ్ సిన్స్ ఎప్పుడైతే వస్తుందో పాయింట్ ఆఫ్ టైమ్ లేదా పీరియడ్ ఆఫ్ టైం అంటారనమాట. ఫార్ అనేది పీరియడ్ ఆఫ్ టైమ్, పాయింట్ సిన్స్. అలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ వాడాల్సి ఉంటుంది యాజ్ పర్ ద సెంటెన్స్, యాజ్ పర్ ద ఆప్షన్స్ అనమాట. బినైన్ అంటే బెనవలెంట్ అంటే పొలైట్ అనమాట. ఏ పర్సన్ హూ లవ్స్ అండ్ కలెక్ట్స్ బుక్స్ అంటే నేను బిబ్లియోఫైల్ అనమాట. ఐ లవ్ టు కలెక్ట్. కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఓన్లీ గవర్నమెంట్ అని చెప్పి చెప్తున్నాడు. కంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ అన్నాడు. జుడిషియస్లీ బీయింగ్ కాన్షియస్ అన్నాడు. వేస్టేజ్ అన్నాడు. డ్రింకింగ్ వాటర్ అన్నాడు. చైల్డ్స్ ప్లే అంటే ఈజీ టాస్క్గా మనం తెలుసుకోవచ్చు. ద జనరల్ హ్యావ్ ఆర్డర్డ్ దాట్ ద ట్రూప్స్ షుడ్ మూవ్ ఇమ్మీడియట్లీ అంటే ఇది మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. షీ డజంట్ హెల్ప్, ఇక్కడ షీ కెనాట్ హెల్ప్ గెట్టింగ్ యాంగ్రీ అని చెప్పి చెప్పుకోవాలన్నమాట. సో ఆ విధంగా మనం సెంటెన్సెస్ అనేది వెదర్ అది కంటిన్యూస్ ఫామ్లో ఉండాలా లేకుంటే సింపుల్ ప్రజెంట్లో మాట్లాడాలా అనేది చూడాలన్నమాట. టిక్ ఆల్ ద బాక్సెస్ అంటే టు ఫిల్ ద రిక్వైర్డ్ నార్మ్స్ అనమాట. అవసరం ఉండేటివన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ దే ఆర్ గోయింగ్ అవుట్ అనే బదులు ఇఫ్ దే గో అవుట్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆర్ గోయింగ్ కూడా అవసరం లేదు. గో అనేది ప్లూరల్ వర్బ్కి సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ వర్బ్ అనే ప్లూరల్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బ్ అనమాట. అదే మనము షీ ఉందనుకో షీ గోస్ అనేది రాయాల్సి ఉంటుంది. సింగులర్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ ఉంటుందన్నమాట. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ అడుగుతున్నాడు. ఇగ్నిషన్ స్పెల్లింగ్ అనేది మీరు చూసుకోండి. నెక్స్ట్ పోర్షన్, హార్టికల్చరు, కాప్యులేట్ అని కరెక్ట్ అనమాట. ఇగ్నిషన్ అంటే ఏంటి? మంట పెట్టడం అనమాట. వన్ హూ ఈజ్ వెల్ వర్స్డ్ ఇన్ మెనీ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు నేను హిందీ, తెలుగు, ఇంగ్లీష్ 3 మాట్లాడతాను అంటే నేను పాలీగ్లాట్ అని చెప్పుకోవచ్చు అనమాట. నాకు మెనీ లాంగ్వేజెస్ మోర్ దాన్ 2 అంటే ఏంటి? మెనీ అయినా అనమాట. నెక్స్ట్ ఒక ABCD జంబుల్ సెంటెన్స్ ఉంది. దట్ ఫ్రేమింగ్ ఈజ్ BADC. మీరు ఫ్రేమ్ చేసుకోండి. హిజ్ మోడెస్ట్ నేచర్ మేడ్ ఆల్ ద డిఫరెన్సెస్ షై అని చెప్తున్నాడు అనమాట. సో మోడెస్ట్ నేచర్ ఏదైతే ఉందో అది ఒక షై రిలేటెడ్ అనమాట. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అనేది అడిగాడు. ఆలిమోని, పెళ్ళానికి ఎప్పుడైతే విడాకులు తీసుకుంటుందో మీరు ఆలిమోని వేయాల్సి ఉంటుందన్నమాట. స్ట్రక్చరల్, హాలుజినేటివ్, హలోవీన్ అంటారనమాట. ద కేర్ఫుల్లీ క్రాఫ్టెడ్ పర్సనాలిటీ. నెక్స్ట్ మనము ఇట్ వాజ్ రియలీ సర్ప్రైజింగ్ దట్ ద 2 బాజమ్ ఫ్రెండ్స్ ఫాట్ అండ్ స్టాప్డ్ ఆల్ కమ్యూనికేషన్స్ విత్ ఈచ్ అదర్ అన్నాడు. ఇక్కడ ఓవర్ సచ్ ఏ ట్రైబల్ మ్యాటర్స్ అంటే పనికిరాని మాటలు అనమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ఓల్డ్ ఉమెన్ వాజ్ హెల్ప్డ్ బై ద బాయ్ వైల్ క్రాసింగ్ ద రోడ్. ఇక్కడ ద బాయ్ హెల్ప్డ్ ద ఓల్డ్ ఉమెన్ వైల్ క్రాసింగ్ ద రోడ్ అని చెప్పుకోవచ్చు. షీ హాజ్ రిటన్ మెనీ బుక్స్, ద మెనీ బుక్స్ హ్యావ్ బీన్ రిటన్ బై హర్ అని చెప్పి. సాటియేట్ అంటే ఇక్కడ సాటిస్ఫై చేయడం అనమాట. ద స్వీట్ మ్యాంగోస్ వర్ ఈటెన్ బై ద చిల్డ్రన్ అన్నాడు. ద స్వీట్ ఇక్కడ మ్యాంగోస్ వర్ ఈటెన్ బై ద చిల్డ్రన్ ఏదైతే ఉందో దీన్ని మనము యాక్టివ్ వాయిస్లో మీరు రాసి చూపించండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్యాసివ్ వాయిస్లో సేమ్ సెంటెన్స్ రాశారనమాట. నెక్స్ట్ ద యాక్టివిటీ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే ఐ వాంట్ టు సీ యువర్ నాలెడ్జ్ ఇన్ మేకింగ్ యాక్టివ్ వాయిస్ ఆల్సో. ప్రతిదీ ఆన్సర్ నేను చెప్పుకుంటా పోతే మీకు కూడా ఒక ఏదైతే అడుగుతున్నానో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఐ కెన్ రికగ్నైజ్కి పీపుల్ ఆర్ వాచింగ్ అండ్ పీపుల్ ఆర్ స్మార్ట్, నా స్టూడెంట్స్ స్మార్ట్ అని అర్థమవుతుంది. ద యాక్టివిటీ ఆఫ్ రైటింగ్
డిక్షనరీస్ అంటే లెక్సికోగ్రఫీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ బ్రేవ్ ట్రై దిస్ సాల్టీ అంటే సేవరీ డిష్ మేడ్ బై మీ అనమాట. నెక్స్ట్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే వెరీ రేర్లీ అని చెప్పుకోవచ్చు. స్టూపెండస్ అంటే స్టన్నింగ్ అనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే ఇక్కడ క్లాస్ టెస్ట్ లివింగ్ ఆర్గానిజమ్స్ క్రియేట్ దేర్ ఓన్ అన్నాడు. సర్వైవ్, రైట్ అమౌంట్, ఇన్సైడ్ దెమ్, నెక్స్ట్ డ్రైజ్ అప్ అనేది మనము ఏ విధంగా క్లాస్ టెస్ట్లో ఫ్రేమ్ చేశారో చూసుకోండి. ఎ న్యూ పాలసీ ఫర్ పీస్ అండ్ టాలరెన్స్ వాజ్ ఫార్ములేటెడ్ బై ద మెంబర్ ఆఫ్ నేషన్స్ ఇన్ ద యూనివర్సల్ కౌన్సిల్ మీటింగ్ ఎస్టర్డే అన్నాడు. సో ఇక్కడ ద మెంబర్ నేషన్స్ ఫార్ములేటెడ్ ఎ న్యూ పాలసీ ఫర్ పీస్ అండ్ టాలరెన్స్ అని ఇక్కడ యూనివర్సల్ కౌన్సిల్ మీటింగ్ ఎస్టర్డే అని చెప్పి చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ సెంటెన్సెస్ ఏబిసిడి బీడీసీఏ అనమాట. నెక్స్ట్ యాజ్ లాంగ్ యాజ్ దెర్ వాజ్ ఎ కరప్షన్ ఇన్ ఇండియా దెర్ కెన్ బి నో ప్రోగ్రెస్ అన్నాడు. దెర్ వాజ్ కరప్షన్ అని చెప్పి ఏదైతే ఉందో ఎంతవరకు అయితే ఈ కరప్షన్ ఉందో అని దెర్ వాజ్ అని కాదు, సో దెర్ ఈజ్ ఏ అని రాయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే అప్పుడు లేదు కదా, ఇప్పుడు కూడా ఉంది కదా, ఎంతవరకు అయితే ఉంటుందో అని. సో దెర్ ఈజ్ ఏ కనెక్షన్ అని చెప్పి చెప్పుకోవాలా. సో ఇక్కడ వాజ్ కాదు. స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే ట్రేకరస్ పర్సన్. పామ్ అనేది గడ్డిలో ఉంటే ఏముంటుంది, అది ఎప్పుడైనా మనకి కాటేస్తుంది అనమాట. సో ట్రేకరస్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. రినౌన్స్ అంటే అబ్జర్వ్. ఇంకా మీరు నాకు సినానిమ్స్ పెట్టచ్చు. నెక్స్ట్ గడ్కరీ ఎవరైతే ఉన్నారో వర్ ఎ హెరిడేటరీ మిలిటరీ క్లాస్ విచ్ వాజ్ గ్యారిజన్డ్ ఇన్ ద మరాఠా ఫోర్ట్స్ అన్నాడు. ఇక్కడ గ్యారిజన్డ్ అనేది స్పెల్లింగ్ చూడండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద వరల్డ్ ఈజ్ కాన్స్టాంట్లీ లివింగ్ ఇన్ రిస్క్, అన్సర్టైన్లీ అండ్ ఫియర్ ఆఫ్ డెత్ అని చెప్పి చెప్పుకోవాలి. స్పెల్లింగ్ చూడు, ఎక్స్ప్లాయిటేషన్, ఇమ్మిగ్రేషన్, అడ్మిషన్, అడ్మినిస్ట్రేటర్. సో ఇన్కరెక్ట్లీ స్పెల్ అడగడం జరిగింది, బట్ మ్యాక్సిమం అన్నీ కరెక్టే. కంపాషన్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే కంపారిజన్ స్పెల్లింగ్ తప్పు ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ కంపారిజన్ విత్ అదర్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ గుడ్ అన్నాడు. సో స్పెల్లింగ్ తప్పిచ్చాడు, కరెక్ట్ అనుకోవాలా. నెక్స్ట్ యాజ్ షీ కెప్ట్ వాకింగ్ టు మీ మై హార్ట్ స్కిప్డ్ ఎ బీట్ అన్నాడు. యాజ్ షీ కెప్ట్ వాకింగ్ టువర్డ్స్ మీ అని రాయాలి, కానీ టు మీ అని రాయకూడదు. షీఈస్ కమింగ్ టువర్డ్స్ మీ. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిబిషనిస్టిక్, స్టిగ్మాటిక్, ట్రామాటిక్, మెరిటోరియస్. ఇక్కడ తప్పేది, ఇది తప్పు, అది కరెక్ట్ అయింది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ మనము ఉజ్నీస్ హ్యాస్ నాట్ యూజ్డ్ ద కంప్యూటర్ ఫర్ వీక్స్ అన్నాడు. సో ద కంప్యూటర్ హ్యాస్ నాట్ బీన్ యూజ్డ్ బై ఉజ్నీస్ ఫర్ వీక్స్ అని చెప్పి ప్యాసివ్ ఫామ్ అనమాట. ఐ డిడెంట్ గెట్ ఆన్ విత్ ద న్యూ బాస్, సో ఐ హ్యావ్ ఆస్ టు ట్రాన్స్ఫరింగ్ అనే బదులు ఐ హ్యావ్ ఆస్ టు బీ ట్రాన్స్ఫర్డ్ అని చెప్పి రాయాల్సి ఉంటుందన్నమాట. గెట్ వన్స్ డాండరప్ అంటే ఇక్కడ వన్స్ డాండరప్ అనేది మనం చూడండి ఏ విధంగా, మీరు ఇది ఒక ఇడియమ్, మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి అనమాట, దాని ఆన్సర్ ఏంటి అనేది. ద ప్రెసిడెంట్ క్లెయిమ్డ్ హీ వాజ్ ఇమ్యూన్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ అన్నాడు. ఇక్కడ ఇమ్యూన్ అనేది మనము హీ వాజ్ ఇమ్యూన్ అనేది స్పెల్లింగ్ అడగడం జరిగింది. ఫర్దర్ మనం చూసినట్లయితే ఏ డిసానెస్ట్ ఎంప్లాయీ ప్లేస్ ఫాస్ట్ విత్ హిస్ బాస్ అంటే ప్లే ఫాస్ట్ అండ్ లూజ్ అంటారు అనమాట. ద చీఫ్ కాజ్ ఆఫ్ నిమోనియా ఈజ్ ఏ మైక్రోబ్ అనమాట, స్పెల్లింగ్ మిస్టేక్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ వర్డ్ దట్ హ్యాస్ ద సేమ్ ఆర్ నియర్లీ ద సేమ్ మీనింగ్ యాజ్ అనదర్ వర్డ్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్ అంటే దాన్ని మనము సినానిమ్గా మనం తెలుసుకోవాలి. ఫర్దర్ మనం చూసినట్లయితే ద ఫిషర్మెన్ ఆఫ్ అవర్ విలేజ్ ఆర్ కాన్స్టాంట్లీ కంప్లైనింగ్ ఆఫ్ ద పూర్ నంబర్ ఆఫ్ ఫిషెస్ గెట్టింగ్ కాట్ దీస్ డేస్ అన్నాడు. హాల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆల్ ద యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద ఫ్యామిలీ విల్ ట్రై హిజ్ లక్ ఇన్ ద కార్డ్ గేమ్స్ అంటున్నాడు. విల్ ట్రై హిజ్ లక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద టర్మ్ హెల్త్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే సోషల్ వెల్ బీయింగ్, ఇన్ ఎక్స్ట్రికబ్లీ, అదేవిధంగా ఫిట్నెస్, ప్రయారిటైజ్, మస్ట్ స్టార్ట్ టేకింగ్ కేర్ అని చెప్పి మనం చూడవచ్చు అనమాట. క్లాస్ టెస్ట్. హిట్ ద శాక్ అంటే గో టు ద స్లీప్ అనమాట, పడుకోవడం. ఇక్కడ జంబుల్ సెంటెన్స్ చూడండి, ఏబిసిడి ఇవ్వడం జరిగింది, అది బిడిఏసి ఈజ్ ద రైట్ సీక్వెన్స్. డీఫైల్ అంటే అందరినీ మురికి చేయడం అనమాట, దాన్ని మనం ప్యూరిఫై చేయడం అనమాట. ఇప్పుడు మనము ఏదైతే వేస్ట్ ఉంటుందో రివర్స్లో మనము పంపిస్తామన్నమాట. సో డీఫైల్ చేస్తూ ఉంటాం. యూ హ్యావ్ మేడ్ ఓన్లీ పర్ఫెక్షనరీ అంటే అది అన్థింకింగ్ అనమాట. సో దానికి మనం చూసినట్లయితే కేర్ఫుల్ అనేది ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు. స్పెల్లింగ్ లొకాసిటీ, అథీస్టిక్, ఇంటర్ప్రిడ్, ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం అఫ్లుయెన్స్ అనేది చూడొచ్చు. రామన్ ఈజ్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు అడ్జస్ట్ యాజ్ హీ హ్యాస్ come to different country from his own
కంట్రీ ఫర్ సెటిలింగ్ అన్నాడు. అతన్ని ఏమంటారు? రామన్ని ఇమ్మిగ్రెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వేరే దేశానికి వెళ్ళి సెటిల్ అయిపోతూ ఉంటాడు వాళ్ళని. ఇన్ క్వీర్ స్ట్రీట్ అంటే ఇన్ డెప్ట్ అంటే అప్పుల్లో పడిపోవడం అనమాట. యూ కెన్ స్లీప్ దేర్ బట్ దిస్ బెడ్ ఈజ్ స్క్వాలిడ్ అండ్ వెట్ అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ పడుకోవచ్చు, కానీ ఆ బెడ్ అనేది స్క్వాలిడ్ అండ్ వెట్ అంటే ఇక్కడ మనము ఓవరాల్ ఏంద్రా అంటే ఆ సెంటెన్స్ ఏదైతే ఇచ్చారో దాన్ని స్క్వాలిడ్ అండ్ వెట్ అంటే బాలేదంట. సో దాని ఆపోజిట్ క్లీన్ అనమాట. నెక్స్ట్ ద స్టూడెంట్స్ అండ్ ద టీచర్స్ వర్క్డ్ హార్డ్ అని రాయాల్సి ఉంటుంది. హార్డ్లీ అనేది అడ్జెక్టివ్ ఫామ్ యూజ్ చేయకూడదు. హూ ఈజ్ టాకింగ్ ఇన్ ద ఫోన్ అంటే ఇక్కడ ఆన్ ద ఫోన్ అని రాయాల్సి ఉంటుంది. ఎక్సర్సైజ్ అంటే ఎక్స్పెల్ అనమాట. వెన్ వీ గాట్ ఇన్ టు ద ట్రైన్ అనేది రాయాల్సి ఉంటుంది. వెన్ వీ మెట్ ఫస్ట్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టు బ్రేక్ ద ఐస్ అనేది రాయాల్సి ఉంటుంది. ఐ గెస్ హర్ ఫీలింగ్స్ వెన్ షీ స్టార్టెడ్ క్రయింగ్ అంటే ఎస్టిమేటెడ్ హర్ ఎమోషన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బీ అండర్ ఎ క్లౌడ్ అంటే టు బీ ట్రస్ట్ వర్ది అని చెప్పి చెప్పుకోవాలి. ఇన్కరెక్ట్లీ స్పెల్లింగ్ వర్డ్స్ చూసినట్లయితే లాండ్రేట్, హియాటస్, హలూజినేట్, సాక్రిలేజ్ అనేది మనం చూడొచ్చు. దాంట్లో ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటో చెప్పండి. నెక్స్ట్ టాగోర్ అండ్ గాంధీ వర్ అన్డౌటెడ్లీ ద టూ అవుట్స్టాండింగ్ అండ్ డామినేటింగ్ ఫిగర్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 20th century. నెక్స్ట్ అన్ఆర్గనైజ్డ్, స్కేలబుల్, ఎఫిషియంట్, ఎఫర్వజెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద అంబులెన్స్ వర్ అరేంజ్డ్ ఫర్ ఇక్కడ అన్నమాట బై హిస్ ఫ్రెండ్స్ అండ్ హీ వాజ్ ఇమ్మీడియట్లీ టేకెన్ టు ద హాస్పిటల్ అని చెప్పి ఈ యాక్టివ్ వాయిస్ని ఈ విధంగా మనము ప్యాసివ్ వాయిస్లో చేయొచ్చు అనమాట. ఇంప్రిజన్మెంట్ అంటే ఎన్కరేనేషన్ అంటే ఓవరాల్ ఎంటర్ అంటే జైల్లో పెట్టడం అనమాట. ఇక్కడ క్లాస్ టెస్ట్ చూడండి ఏ విధంగా అయితే సెగ్మెంటేషన్ కానీ ప్రిపేర్డ్ విత్ ద బ్రాడర్ గోల్ అంట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫర్ స్కూలింగ్ అండ్ ఈక్వైటబుల్ లెర్నింగ్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ లీడింగ్ టు రిలవెంట్ అంటున్నాడు. జెండర్ డిస్పారిటీ ఇన్ ఎడ్యుకేషన్ కూడా చూడొచ్చు మనము. సో ఆ విధంగా మనము సెంటెన్సెస్ అనేది చూడొచ్చు అనమాట క్లాస్ టెస్ట్. అపాన్ హియరింగ్ ద గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ ద హిస్టారిక్ క్యారెక్టర్ హీ వాజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ వండర్మెంట్ అంటున్నాడు అనమాట. ఓవరాల్ ఐవ్డ్ అడ్మిరేషన్ అండ్ రెస్పెక్ట్ అంటే వండర్మెంట్ అనమాట. నెక్స్ట్ ఈ సెంటెన్సెస్ బీసీఏడి అనేది మనం చూడొచ్చు. దెర్ వర్ మోర్ దాన్ 30 delegates హూ అటెండ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాస్ట్ సమ్మర్ అంటే దెర్ వర్ మోర్ దాన్ 30 delegates హూ అటెండెడ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాస్ట్ సమ్మర్గా మనం చూసుకోవాలా. ద ఎంప్లాయీస్ టుక్ ద మేనేజర్స్ రిమార్క్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ అంటున్నాడు. ఇక్కడ డౌట్ ద ట్రూత్ ఆర్ వాల్యూ ఆఫ్ సంథింగ్ అని చెప్పుకోవచ్చు. ద మూవర్స్ అండ్ షేకర్స్ అనేది పీపుల్ హూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్గా మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ లైక్ ఆల్ ఫ్లైస్ మస్కిటోస్ హ్యావ్ ఆల్సో 4 stages ఇన్ దైర్ లైఫ్ అనమాట. సో ఇది ఒక స్పెల్లింగ్ మిస్టేక్ అడగడం జరిగింది, అది మనం చూడొచ్చు అనమాట. ద హ్యాప్లెస్ ఇన్సిడెంట్ వాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ షీర్ నెగ్లిజెన్స్ బై ద అథారిటీస్ అంటే ఇల్ ఫేటెడ్ అని చెప్పుకోవచ్చు. స్నేల్ స్పేస్ అంటే వెరీ స్లో స్పేస్. స్నేల్ ఎలా వెళ్తుంది? ఇంత స్లోగా వెళ్తుంది. వీ హ్యావ్ ఎ లాంగ్ వీకెండ్ అహెడ్ అని చెప్పి చెప్పుకోవాలి. నెక్స్ట్ స్పెల్లింగ్ మనం చూసినట్లయితే రిలయన్స్ నమ్మకస్తుడు అనమాట. కాన్ఫిడెన్స్, సక్సెస్, అపిటైట్ అని చెప్పి అపిటైట్ స్పెల్లింగ్ అనేది రాంగ్ ఇక్కడ. నెక్స్ట్ హోప్ఫుల్లీ థింగ్స్ విల్ రిటర్న్ టు ద నార్మల్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద యంగ్ కింగ్ ట్రైడ్ టు స్పీక్ బట్ హిస్ టంగ్ సీమ్ టు క్లీవ్ టు ద రూఫ్ ఆఫ్ హిస్ మౌత్ అండ్ హిస్ లిప్స్ రిఫ్యూజ్ టు మూవ్ అని చెప్తున్నారు. షీ రేజ్డ్ ఫ్రాంటికలీ టువర్డ్స్ ద ట్రైన్. అగైన్ ఇప్షితా నోస్ మెనీ లాంగ్వేజెస్ లైక్ ఫ్రెంచ్, డచ్ అండ్ ఇంగ్లీష్ అని చెప్పి ఇక్కడ తనకి ఏమంటారంటే పాలిగ్లాట్ అంటారనమాట. డిసీజెస్ లైక్ వర్మినోయిసిస్ అండ్ మాస్టిటిస్ ఓన్లీ అఫ్లెక్ట్ అంటే డ్యామేజ్ డొమెస్టిక్ క్యాటల్ అనమాట. ద టీచర్ గేవ్ ద క్వశ్చన్ పేపర్ వాజ్ గివెన్ బై ద టీచర్ అని చెప్పి చెప్తున్నారు. ఫర్దర్ ఎనీ రిసెంబ్లెన్స్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఇన్ ద బుక్ టు ఎ లివింగ్ పర్సన్ ఈజ్ ప్యూర్లీ ఇన్సిడెంటల్ అంట. సింబా అండ్ స్నోయి ఆర్ క్యూట్ దాన్ ద అదర్ పప్పీస్ అంటే క్యూటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇన్కరెక్ట్లీ స్పెల్లింగ్ వర్డ్స్లో చూసినట్లయితే జాక్యులరు, మారినేట్, నాలెడ్జ్, కాలేజ్ అని చెప్పి చూసుకోవాలన్నమాట. రూరల్ ఏరియాస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద కంట్రీ సైడ్ ఆర్ అ విలేజ్ ఇన్ ఇండియా. ఇట్ హ్యాస్ ఎ వెరీ లో పాపులేషన్ డెన్సిటీ. ఇక్కడ చూడండి ఇండస్ట్రీస్ మరియు పోర్టరీ, క్వెస్ట్ టు డిస్కవర్ అంట డిజైర్ అనమాట. ఎవ్రీ ఎకనమిక్ ఏజెన్సీ
ఐ రియలీ అడ్మైర్ హిస్ పర్సిస్టెన్స్ టు ఫుల్ఫిల్ హిస్ డ్రీమ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, యాజ్ సూన్ యాజ్ వీ వెంట్ ఫర్ an afternoon siesta, my pet rabbit Tia digged a huge hole రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లాన్ అంటున్నాడు. సో ఇక్కడ దాన్ని బట్టి ఒక సెంటెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ సెంటెన్స్లో ఏంటి తప్పు అనేది కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. రావినస్ అంటే ఎష్యూరియంట్ అనమాట. మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి రావినస్కి సినానిమ్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి. నెక్స్ట్, మచ్ మోర్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ చూడండి, మచ్ బెటర్ అనకూడదు, మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ అనేది రాయాల్సి ఉంటుంది. టెడియస్ అంటే మామూలుగా ఆపోజిట్ డల్ అని చెప్పుకోవచ్చు. ఏది అంటే ఒక డల్, పెద్ద ఇంట్రెస్టింగ్ లేకోకుండా, దాని ఆపోజిట్ ఎక్సైటింగ్ అనమాట. నెక్స్ట్, హిజ్ మెంటర్ అండర్స్టూడ్ ద డీప్ యాంగ్విష్ ద స్టూడెంట్ వాస్ గోయింగ్ త్రూ వితౌట్ హిమ్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఇట్. తన మెంటర్ ఎవరైతే ఉన్నారో, మెంటర్ అంటే ఏం లేదు, ఎవరైతే ఆ స్టూడెంట్స్ని గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారో ఆయనకు అర్థమైపోయిందంట వాళ్ళ స్టూడెంట్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది. దాన్ని మనం రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు అనమాట. అంటే ఇన్నర్ మీనింగ్ కనుక్కోవడం అనమాట. షీ షుడ్ రన్ ఫాస్ట్ టు విన్ ద రేస్ అంటే ఇక్కడ ది ఫాస్టెస్ట్ అని మనం యూజ్ చేయొచ్చు. షీ షుడ్ రన్ ద ఫాస్టెస్ట్ ఇన్ ద రేస్ అని చెప్పి సూపర్లేటివ్ ఫామ్లో చేయాల్సి ఉంటుంది అనమాట. షీ హ్యాస్ రిటర్న్ ఫ్రమ్ ఢిల్లీ, షీ హ్యాస్ రిటర్న్ అనేది రిటర్న్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. స్పెల్లింగ్ చూడండి, క్యూ, అపోజిషన్, రికమెండ్, పర్టిక్యులర్, హ్యూమిలియేటివ్, ఫ్యాసినేటివ్, ఇంటెలిజెన్స్, ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే అఫ్రంట్ అంటే ఇక్కడ ఇన్సల్ట్ చేయడం అనమాట. లుకింగ్ ఆర్ సౌండింగ్ ఫారిన్, బిజార్, స్ట్రేంజ్, అన్ఫెమిలియర్ అంటే అవుట్లాండిష్ అంటారనమాట. మై పాకెట్ హ్యాస్ బీన్ పిక్డ్ అంటున్నాడు. సమ్వన్ హ్యాస్ పిక్డ్ మై పాకెట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మనము ఆఫ్టర్ వేరింగ్ ద కంప్లీట్ స్పోర్ట్స్ గేర్ హీ లుక్డ్ లీన్, టఫ్ అండ్ సెన్వి అంటే ఇట్స్ వైరీ అంటారనమాట. నెక్స్ట్ సెంటెన్సెస్ చూడండి, జంబుల్ సెంటెన్సెస్. స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్ అంటే టు ట్రై ఎక్స్ట్రీమ్లీ హార్డ్ టు డూ సంథింగ్ అనమాట. సీజ్ అంటే క్లియరెన్స్ ఆపోజిట్ అనమాట. జంప్ ద గన్ అంటే టు డూ సంథింగ్ టూ సూన్ అనమాట. నెక్స్ట్, మ్యాసివ్ అటెన్షన్, సోర్స్ ఆఫ్ ఆక్సిజన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, సర్టైన్లీ రెడ్యూసెస్, మోర్ ట్రీ మీన్స్, ఇవన్నీ మనము క్లాస్ టెస్ట్లో చూడొచ్చు. ఫర్దరు ఇక్కడ మనం చూసినట్లయితే హూ విల్ బీ అబ్సిక్వస్ అండ్ విల్ డాన్స్ టు దేర్ ట్యూన్స్ అని చెప్పుకోవాలి. స్పెల్లింగ్ సరప్టీషియస్, డిసెప్షన్, కార్పొరేషన్, ఆర్గ్యుమెంట్ అని చూడొచ్చు. నెక్స్ట్ మనము ఈ జంబుల్ సెంటెన్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. వైజ్ మేనేజర్ సొలిసిటెడ్ ఒపీనియన్స్, గెట్ ఇన్ఫర్మేషన్, ఆస్క్ అడ్వైజ్, యాక్ట్ ట్రాన్స్పరెంట్లీ అండ్ నో ద ఆర్ట్ ఆఫ్ డెలిగేటింగ్ రెస్పాన్సిబిలిటీస్. ద ప్రాబ్లమ్ విల్ బీ సాల్వ్డ్ బై మై ఫ్రెండ్ అంటే మై ఫ్రెండ్స్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అనమాట. పగ్నాషియస్ అంటే చెక్చులెంట్ అనమాట. హాబ్సన్స్ చాయిస్ అంటే ఫోర్స్ చాయిస్ సమ్వన్ అనమాట. ఏ షార్ట్ టెక్స్ట్ రిటర్న్ ఆన్ టామ్ స్టోన్ అంటే ఎపిటెపీ అంటారు అనమాట. ద వెండర్ సోల్డ్ ద వెజిటబుల్స్ ఇన్ ద మార్కెట్ అంటున్నారు. ద వెజిటబుల్స్ వర్ సోల్డ్ బై ద వెండర్ ఇన్ ద మార్కెట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే హీ డస్ వెల్ దో హీ ఈజ్ సమ్ టైమ్స్ కంటెంప్చుయస్ అంటే ఇక్కడ కంటెంప్చుయస్ అంటే ఏంటి, ఒక్కొక్కసారి కోపడుతూ ఉంటాడు అనమాట. ఆపోజిట్ హంబుల్ అనమాట. దో మెనీ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ కెన్ కుక్ వెల్, ఐ కెన్ కుక్ మోర్ వెల్ దాన్ అదర్స్. ఇక్కడ ఐ కెన్ కుక్ బెటర్ దాన్ అదర్స్ అని చెప్పుకోవచ్చు. రీనా హూ డివోర్డ్ ఫారిన్ కొలోక్విజం అండ్ ట్రైవియా సక్సెస్ఫుల్లీ డైవర్టెడ్ ద కన్వర్జేషన్ అనే దాన్ని కొలోక్విజం ఏదైతే ఉందో కొలోక్విలిజం అనేది చూసుకోవచ్చు. ద సాయిల్ ఈజ్ ద నెసెసరీ ఫర్ ప్లాంటేషన్ ఏదైతే ఉందో ఇది ఒక స్పెల్లింగ్ ఎర్రర్ అనమాట. ద ఓల్డ్ హౌస్ వాజ్ సో ఫీబుల్ స్టడీ దట్ ఇట్ కుడ్ బి షాటర్డ్ ఇన్ టు పీసెస్ విత్ ఎ సింగిల్ బ్లో అనమాట. ఐ వాజ్ లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద న్యూ ఫామ్ అంటే బీయింగ్ అన్కంఫర్టబుల్ అండ్ రెస్ట్లెస్ అనమాట. నెక్స్ట్, శాంతి హర్డ్ ద చిల్డ్రన్ హూ వర్ షౌటింగ్ అవుట్ సైడ్ అంటే హూ వర్ స్క్రీమింగ్ అవుట్డోర్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కైనెటిక్, లింక్లింగ్, హరాస్, జాక్యులర్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్స్ అనమాట. నెక్స్ట్, స్ట్రాంగ్ డిస్లైక్ ఆర్ ఫియర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ కెన్ నెవర్ సర్వ్ ద గోల్ ఆఫ్ ద కంట్రీస్ ఫ్రెండ్లీ నేబర్హుడ్ పాలసీ అని చెప్పి జినోఫోబియా అంటారనమాట. హీ ర్యాన్ అక్రాస్ ద ఫీల్డ్ టు క్యాచ్ ద బాల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ శామ్ ర్యాన్ ఇన్ టు డెబ్ట్స్ అంటే అప్పుల పాలైపోయాడంట. దేర్ వాజ్ సెవరల్ వేస్ ఆఫ్ టు ఎంపవర్ ఉమెన్, చాలా ఉన్నాయి. కార్పొరేటివ్లీ టు మేక్ దిస్ రియాలిటీ
గర్ల్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. డు నాట్ బికమ్ ఇగ్నోరెంట్, తెలియనట్లు ఉండద్దు. అదేవిధంగా అకార్డెడ్ ఈక్వల్ రైట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. ఆ విధంగా ద విండ్ బ్లూ సో పవర్ఫుల్లీ దాట్ ద డోర్ క్లోజ్డ్. ఇక్కడ స్పెల్లింగ్ చూసినట్లయితే యాక్సెసరీస్, పొలిటీషియన్, డామినెంట్ ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనము యాక్సెప్ట్ ద సీమింగ్లీ ఇగ్నీషియస్ రిప్లై అని చెప్పి, ద పర్సెప్షన్ ఆఫ్ సక్సెస్ వ్యారీస్ అని చెప్పి చెప్పుకోవాలి. అండ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ డిటెక్టింగ్ ఎర్త్క్వేక్ అంటే సెస్మోగ్రాఫ్ అంటారు అనమాట. జియోపాడీ అంటే మనం ఏదన్నా ఒకదాన్ని వదిలేయడము, లూజ్ లిప్స్ సింక్ షిప్స్ అంటారనమాట. నోరుంది కదనే వదిలేయడం అనమాట, అట్లా చేయకూడదు. నెక్స్ట్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడగడం జరిగింది. ఇంటర్ప్రిటేషను, ట్రెమండస్, పర్సిస్టెంట్, ప్రొనౌన్సియేషన్ అనమాట. ఫేస్ అప్ టు అంటే టు యాక్సెప్ట్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట. సో దాన్ని మనం ఏదైనా కానీ దాన్ని మనం ఫేస్ చేయాలా అని. ఫాల్ బ్యాక్ ఆర్ సింక్ అగెయిన్ అంటే ఇంటే వర్స్ స్టేట్ ఆఫ్టర్ అన్ ఇంప్రూవ్మెంట్ అంటే రిలాప్స్ అంటారు. లుడిక్రస్ అంటే క్రేజీ అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనము జంబుల్ సెంటెన్సెస్ చూడండి. ద టీమ్ మెంబర్స్ సీమ్ టు బీ రన్నింగ్ అరౌండ్ ఇన్ సర్కిల్స్ అంటే టు బీ వెరీ యాక్టివ్ బట్ విత్ ఫ్యూ రిజల్ట్స్ అనమాట. ఫియోనా ఎంక్వైర్డ్ వెదర్ ఐ హ్యాడ్ గాన్ టు స్కూల్ ఆన్ ట్యూస్డే. సో ఇక్కడ డిడ్ యూ గో టు ద స్కూల్ ఆన్ ట్యూస్డే అని చెప్తున్నాడు. అది ఫియోనా ఆస్క్డ్ మీ. సో ఇది డైరెక్ట్ సెంటెన్సెస్ అనమాట. హీ ఇన్వైటెడ్ మీ టు హిస్ ప్లేస్ ఎస్టర్డే, ఐ వాజ్ ఇన్వైటెడ్ బై హిమ్ టు హిస్ ప్లేస్ ఎస్టర్డే. చూడండి ఏ విధంగా ఆ ప్యాసివ్ వాయిస్లో చెప్పాడు. స్పెల్లింగ్ చూడండి, రెఫరెన్స్ అని తప్పు, డెవలప్ బిగినింగ్ కమిటీ అయితే రైట్ అనమాట. అసెంట్రిక్ అంటే క్వీర్ అనమాట. ఈ డిడెంట్ కాల్ మీ ఇన్ ద లాస్ట్ వీక్ అన్నాడు. కాల్ మీ అనేది మనం చూసినట్లయితే రాయాల్సి ఉంటుంది. డిడ్ వచ్చిన తర్వాత కాల్ అనేది V1 ఫామ్ ఉండాలి. ద న్యూస్ పేపర్ డెడికేటెడ్ ఎ రిపోర్ట్ గివింగ్ ద న్యూస్ ఆఫ్ ద డెత్ అండ్ డీటెయిల్స్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ ద డిసీజ్డ్. అంటే ఇది మనము ఎవరైనా చనిపోతే మనం ఏం చేస్తామంటే దాంట్లో ఆబిచ్యురీ వేస్తామన్నమాట. చనిపోయిన తర్వాత మా తాత ఇట్లా చనిపోయాడని చెప్పి ఆబిచ్యురీగా వేయడం జరుగుతుంది. ఏ పాజ్ బిట్వీన్ ద యాక్ట్స్ ఆఫ్ ప్లే అంటే ఇంటర్లూడ్ అనమాట. సో ఒక ప్లేకి ఇంకొక ప్లేకి మధ్యలో ఉన్న పాజ్ ఇంటర్లూడ్ అంటారు. నెక్స్ట్ మనము అరౌండ్ అస్ మేక్స్ our environment, కాంపోనెంట్స్ ఆఫ్ అవర్ సరౌండింగ్స్, నెక్స్ట్ వేస్ లైక్ క్లియరింగ్, కాజ్ ఆఫ్ హెయిర్ అనేది మనం చూడొచ్చు. ఇక్కడ వండర్స్ ఆఫ్ ద నేచర్ అని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనము మ్యాక్సిమం 3 పార్ట్స్లో మీకు ఫినిష్ చేయడానికి ట్రై చేశాను. ఐ వాంట్ యూ గైస్ టు హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ప్లేలిస్ట్. CHSL కాదు, MTS అన్నీ కూడా నేను పెడతాను. వాటి కొద్దిగా టైం ఇవ్వండి నాకు. ఓకే, థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈవెన్ మీకు ఇలాంటి బుక్స్ కావాలనుకున్నా, ఇంగ్లీష్ ఏదైతే సెట్స్ ఉన్నాయో కావాలనుకున్నా కాల్ చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే.